హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరూ లేచిర్రా? మీ ఇళ్ళలో ఏమేమి కూరలు వండుకుంటున్నారో నాకు బాక్స్లో చెప్పండి. నేనైతే ఈరోజు ఎండు చేపల పులుసు ఎలా చేస్తానో వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పొయ్యి మీద గిన్నెనైతే పెట్టేసుకుందాని. ఈ గిన్నె వేడి కావాలి నూనె పోయడానికి. ఇప్పుడు గిన్నె వేడైంది, ఇందులో నూనె అయితే పోసుకుందాని. నూనె నూనె కూడా వేడి కావాలి. ఇప్పుడు నూనె వేడి అయింది కదా, వేడి అయినాక ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసి ఇలా దోరగా అయ్యేలా కలుపుకుందాని. ఇప్పుడు కొంచెం దోరగా వేగినాయి కదా, ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం దూరగా ఇలా నూనెలా మగ్గనియాలి. దూరగా మగ్గిపోతుంది కదా, ఇప్పుడు ఇందులోనే నేనైతే ముందుగా ఈ చేపలని ఫ్రెష్గా కడుక్కున్నాను. అంటే ఫస్ట్ పేనం మీద వేయించుకొని మంచిగా దీన్ని నీట్గా శుభ్రపరచుకొని నీళ్ళలో అయితే శుభ్రంగా కడిగిన. ఇప్పుడు ఇందులో నూనెలో వేద్దాని. నూనెలా బాగా ఇవి గోలిపోవాలి, ఎందుకంటే స్మెల్ కూడా రాదు నూనెలో గోలితే. నీట్గా ఇది మంచిగా నూనెలను అయితే దూరగా అయ్యేలాగా వేయించాలి ఈ చేపలని. కాసేపు అయితే ఇప్పుడు మనం కొద్దిసేపు మూతనైతే పెట్టేద్దాన్ని. మూత వేగిపోవాలి. ఇప్పుడు చేపలు వేగినాయా లేదా చూద్దాని. చేపలు అయితే నూనెలో